వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వాటర్ ట్యాంక్లకు చెత్త ఎలా వచ్చింది? బ్యాట్మెన్ గడి పని ఉంటుంది. ఈసారి రాని పిర్ర మీద వాత పెడతా. ఏంటి పవర్ పోయినట్టుంది? ఏయ్, ఎవరది? గౌతమ్, గౌతమ్, గౌతమ్. ఏంటి బ్లడ్? ఎవరది? మార్నింగ్ చలికాలంలో ఏసీ రూమ్లో చెమటలు పడుతున్నాయేంటి బాస్? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇంట్రోగేషన్ చేయకపోతే ఎలా? దిస్ ఇస్ టూ మచ్. ఎంత ఇంట్రాగేషన్ అయితే మాత్రం యూ కాంట్ ఇన్వేట్ మై ప్రైవసీ లైక్ దిస్. రిలాక్స్ బ్రో. నీకు బీపీ ఉందా? పొద్దున్న కంగారు పడుతున్నావు ఏంటి? అచ్చా, ఒక మాట చెప్పు, ప్రియా ఎగ్జాక్ట్లీ ఎప్పుడు మిస్ అయింది? 3 days బ్యాక్. నువ్వెక్కడున్నావు అప్పుడు? నాకు హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నాను. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి తను లేదు. అప్పటి నుంచి కనిపించట్లేదు. మిస్ అయినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంది? వైట్ నైట్ గౌన్. అప్పుడు నువ్వు ఇంట్లో లేవు కదా, మరి నీ భార్య ఏ బట్టలు వేసుకుందో అంత ఖచ్చితంగా ఎలా చెప్తావు? అంటే తన డ్రెస్సెస్లో అదొకటే కనిపించట్లేదు, అందుకని. ఓకే, పద, మార్నింగ్ వాక్ చేసుకుంటూ మాట్లాడదాం. మీ వాచ్మ్యాన్కి ప్రియా మిస్ అయిన విషయం తెలియదా? అది తెలియాల్సిన అవసరం లేదులే, అసలే మీది పరువుగల ఫ్యామిలీ కదా. రండి.
నైస్ హౌస్. ఇది ఏంటి, స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు లేవు? ఇది ఎవరూ వాడట్లేదు. నీకు విషయం తెలుసా, నాకు స్విమ్మింగ్ రాదు. నీళ్ళలో పడితే మునిగి చనిపోతాను. ఈ పెయింట్ మార్క్స్ ఏంటి స్విమ్మింగ్ పూల్లో? ఆ, అది వాల్ పెయింట్ అయి ఉంటుంది. పెయింట్స్ పడడానికి దగ్గరలో వాల్ ఎక్కడ సార్? ఆ, నాకు కూడా కరెక్ట్గా తెలీదు. పనులు ఎవరైనా పడేసి ఉండొచ్చు. పనివాళ్ళు, అదే. ఇంత పెద్ద ఇంట్లో నేను పనివాళ్ళని ఎవరిని చూడలేదు. ఆ, ఇంటి విషయాలన్నీ ప్రియానే చూసుకుంటుంది. నాకు కూడా సరిగ్గా తెలీదు. ఓ, ప్రియా. ప్రియా లేదు. ప్రియా, ఎక్కడున్నావు ప్రియా? ఇదేంటి రెడ్ కలర్? ఈ రెడ్ కలర్ పెయింట్ లాగా లేదేంటి? స్విమ్మింగ్ పూల్లోనే చనిపోయింది. వాట్? ఏం ఆడతారు మీరు? చనిపోవడం ఏంటి? స్విమ్మింగ్ పూల్ చనిపోవడం ఏంటి? కన్స్ట్రక్షన్ వర్కర్. వర్కర్? ఓ యా, 6 months బ్యాక్ ఓ కన్స్ట్రక్షన్ వర్కర్. రైట్ రైట్ రైట్. లైటర్. వాట్? లైటర్ మిస్టర్ రాజీవ్ మాథ్యూస్. ఓ థ్యాంక్స్. నేను వచ్చిన పని అయిపోయింది. వస్తా. షిట్. రే రాజీవ్, ఏంట్రా ఇది? అర్లీ మార్నింగ్ తాగడం ఏంట్రా? పొద్దుండాలి కొంచెమైనా. ఐఎమ్ డైయింగ్ మ్యాన్, ఐఎమ్ డైయింగ్. నా వల్ల కాదు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేనురా. ఏమైంది ఇప్పుడు? ఆ ఇన్స్పెక్టర్ గారు వచ్చాడు రా. వాడెప్పుడు వచ్చాడు? ఇప్పుడే వచ్చాడు. వాడే క్వశ్చన్లకి నాకు మెంటల్ ఎక్కిపోయింది. నన్నెందుకు లేపలేదు? ఏంట్లో అయిపోయేది? డైరెక్ట్గా వచ్చి ఆ బెడ్ పక్కనే కూర్చున్నాడు. ఇంకా ఇంటర్గేట్ చేస్తుంటే ప్రియాని చంపింది మనమేం చెప్పుండేవాన్నేమో. రాజీవ్, మనం కాదు. ఓ సారీ, నేనే ఏదో కంగారులో. రాజీవ్, రిలాక్స్. ఫస్ట్ అది తాగడం ఆపు. కొంచెం నీ హెల్త్ గురించి ఆలోచించరా. నువ్వు మెడిసిన్స్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. దిస్ ఈజ్ డేంజరస్. హలో Rajiv, యా, where are you, man? ఐఎమ్ హోమ్ ఫ్రాంక్. You know what just happened to us? We won that Australian Telstra project. ఓ ఇస్ ఇట్? It's now ours. Completely. థ్యాంక్ యూ. Congrats, boss. కంగ్రాట్స్ టు. How about a bash tonight? Sure, tonight is fine. Great. Where shall we make it? We'll make it home. Okay, see you then. Okay, Bye. see you Frank. Bye. నా బిజినెస్ పార్ట్నర్స్ వస్తున్నారా ఎప్పుడు? ఈవినింగ్. ఈ టైంలో వాళ్ళ ఇంటికి రావడం? యాక్చువల్లీ గొడవలో పడి అసలు ఆ బిజినెస్ పట్టించుకోవడం మర్చిపోయా. చిన్న బిజినెస్ పార్టీరా, ఎక్కువసేపు ఉంటారు, వెళ్ళిపోతారులే. Okay, Rajiv. I'll have to leave now. Chalo. Okay. Bye, everyone. Okay, bye Frank. Bye, Gautam. హే ఫ్రాంక్, షెల్ వి హావ్ ఎ పిక్ టుగెదర్? Frank is very funny. Okay. You're right, sir. చాలా నవ్విస్తారు. నవ్వలేక చచ్చాను సార్. యా. Oh, so I'll leave then. ష్యూర్. విల్ మీట్ అగైన్. Yeah, sure. Bye, bye, everybody. Bye. Bye, Frank. Actually,
could have started up a new business. యా సార్ ఐ హ్యావ్ వెరీ గుడ్ ప్లాన్ ఇన్ మైండ్ Yeah. కొన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉంది. ఎవరైనా పార్ట్నర్ దొరుకుతారేమో అని. రాజీవ్ Huh? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఒకసారి. పోరా, ఇవాళ నాకు నో టెన్షన్స్. అయినా నువ్వు గోవా వెళ్తా అన్నావు, ఇంకా వెళ్ళేదేంటి? వెళ్ళిపో, పోరా, నాకెవ్వరు అవసరం లేదు. లీవ్ హిమ్ అలోన్ గౌతమ్. చాలా రోజుల తర్వాత ఈరోజు హ్యాపీగా తాగుతూ ఉన్నాను. ఎంత తాగినా సరిపోతుంది. పర్లేదు తాగండి సార్. మేడం ఊర్లో లేదు, ఉంటే ఎలాగో తాగండి. ఎలా ఉంది సార్? ఒంట్లో బాగాలేదని ట్రిప్ క్యాన్సిల్ చేయమన్నారు. అదా, కొంచెం అనీజీగా ఉంది. వెళ్ళలేకపోయా. వాడు మళ్ళీ ఒకే రోజు ఆఫీస్కి వచ్చాడు. ఈ ఫ్రాంక్ ఉన్నాడే, వాడు ఉంటేనే ఫుల్ కరెక్ట్ సార్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, థ్యాంక్ యూ సార్. బాయ్ గుడ్ అజయ్. నైట్. బాయ్. అజయ్, ఈ ఒక్క రాత్రి ఏంటి ఈడు? హలో రాజీవ్, రాజీవ్, అరే ఆల్రైట్. హలో
ఎవరది? నువ్విక నా సొంతం. ఆస్తి కూడా.
పెట్టుకునే వాళ్ళమే కాదు. చావునే కాదు. రక్తం పిస్తాయి. ఉండేదే కాదు. నేను పరిచయం చేసిన అమ్మాయిని నేను లేకుండానే పెళ్లి చేసుకుంటావురా? నువ్వు చెప్పినట్టే రాజీవ్ని పెళ్లి చేసుకున్నాను. నా పెళ్ళానికి దయ్యం పట్టిందిరా. నువ్వు బాటిల్తో కొట్టినప్పుడు తను పడిపోయాక పల్స్ చెక్ చేశాను. పల్స్ అందలేదు. తను బతుకునే అవకాశం లేదు. చనిపోయిందిరా. పూజ చేద్దామా? వద్దు. రే ఏమైందిరా బాడీకి వాటర్ తగిలితే కుళ్ళిపోయి కంపు కొడుతుంది. అందుకే వాటర్ తగలకుండా ఎయిర్ టైట్ చేసేద్దాం. నువ్వు చచ్చావు అనుకుంటున్నాడు. మనం దాన్ని నిజం చేద్దాం. వాడికి బీపీ ఉంది కదా, దాన్నే వాడుకుందాం. నువ్వు దయ్యమని నమ్మిస్తే చస్తాడు. ఇట్స్ మిస్టీరియస్ రా. కెమెరాలో ఏం పడలేదు. బాడీ ఎలా మిస్ అయినట్టు? ట్యాప్ లో వాటర్ రావట్లేదు. పైన ట్యాంక్ లో ఏదైనా ప్రాబ్లం ఏమో. వెళ్ళి చూడు. వాచ్మ్యాన్! రాజీవ్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఒకసారి బారా. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రాజీవ్ మాథ్యూస్ ఇవాళ ఉదయం 3 గంటలకు తన ఫామ్ హౌస్ లో మరణించారు. ఆ వివరాల్ని అందించడానికి మన రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు. దివ్య, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజీవ్ స్నేహితుడు మరియు అతని ఫ్యామిలీ డాక్టర్ గౌతమ్ గారు మనతో ఉన్నారు. గౌతమ్ గారు, రాజీవ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది? ఇంత సడన్ గా ఎలా జరిగింది? రాజీవ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. వాడు చిన్నప్పటి నుంచి హై బీపీతో బాధపడుతుండేవాడు. ఈ మధ్య తన బిజినెసెస్ అన్నిట్లో బాగా డెవలప్ అయ్యాడు. ఆ బిజినెస్ టెన్షన్స్ వల్ల డ్రింకింగ్కి బాగా అలవాటు పడ్డాడు. అప్పటి నుంచే రాజీవ్ హెల్త్ కండిషన్ సరిగా ఉండేది కాదు. బేసిక్గా బీపీ పేషెంట్ కావడం ఒకటి, ఈ మధ్య గుండె దడ కూడా ఉందని కంప్లైంట్ చేసేవాడు. 5 days బ్యాక్ వాడు హాస్పిటలైజ్ అయ్యాడని తెలిసి నేను గోవా నుంచి ఇమీడియట్గా వచ్చాను. కానీ అప్పటికే తన హెల్త్ కండిషన్ చాలా వీక్గా ఉంది. లాస్ట్ 3 days తన కోర్స్ ఆఫ్ మెడిసిన్ కూడా కరెక్ట్గా తీసుకోలేదు. ఎంత వద్దని చెప్పినా వినకుండా తాగేవాడు. నిన్న నైట్ ఇక్కడ లేను. సడన్గా న్యూస్ విని షాక్ అయ్యాను. మిసెస్ ప్రియా రాజీవ్ గారు ఉన్నారా? వారితో ఒకసారి మాట్లాడచ్చా? తను ప్రస్తుతం చాలా పెద్ద షాక్లో ఉంది. తనేం మాట్లాడలేదు ఇప్పుడు. థ్యాంక్ యూ గౌతమ్. దివ్య, ఇది ఇక్కడి పరిస్థితి. అతిగా తాగడం వల్ల, హై బీపీ వల్ల సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి రాజీవ్ మృతి చెందినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కెమెరామ్యాన్ కృష్ణతో పవన్, TV9 హైదరాబాద్. నిన్న మిడ్ నైట్ అనుకుంటా సడన్గా ఎవరికి తెలియదు కూడా జరిగినట్టు. ఎక్స్క్యూజ్ మీ. అక్కడ లోపల ఉంది. లోపల ఉందండి.
రే నువ్వు ఇక్కడికి కిందకి వచ్చావురా? నేను కూడా కొన్ని రోజులు యూఎస్ వెళ్తున్నాను గౌతమ్. నా పర్మిషన్ లేకుండా సిటీ వదిలి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. నేను వచ్చిన పని అయిపోయింది, వస్తా. నా డబ్బులు మర్చిపోయారు భయ్యా. కాల్ చేయొచ్చుగా. సరే రా. చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తాను. రా. अच्छा मैडम ఓకే ప్రియా ప్లీజ్ టేక్ కేర్. ఇక్కడ సైన్ చేయండి. ఎందుకు ఏడుస్తున్నావు? అంకుల్ బాల్ తీసుకొని ఇవ్వట్లేదు. ఏ అంకుల్? రాజీవ్ అంకుల్. హలో. జస్ట్ మూమెంట్ ప్రియా. And so where do you stay and where are you from? Huh? ఎవ్రీబాడీ, ఈరోజు ఈ పార్టీ మీకు ఎందుకు ఇస్తున్నానో రీజన్ ఎవరికైనా తెలుసా? ఓకే, డాక్టర్ గౌతమ్ మై ఫ్రెండ్ యూకే నుంచి మొన్నే రిటర్న్ వచ్చాడు. లెట్స్ వెల్కమ్ హిమ్ టు ఇండియా. Rajiv. డార్లింగ్. యా బడీ. Thank you, and cheers to the most beautiful couple of the party, Priya and Rajiv. Cheers. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఫన్. హాయ్. ఇంత అందమైన అమ్మాయి పార్టీలో ఒంటరిగా ఉండటం పార్టీకి అంత మంచిది కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాసేపు మీద ఫ్లర్ట్ చేయొచ్చా? సిగ్గుపడుతుంటే యూ లుక్ మోర్ బ్యూటిఫుల్. హాయ్ గౌతమ్. హే హాయ్ అజయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. బై ద వే షీ ఈజ్ మై వైఫ్ శ్వేత. గౌతమ్ నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా అజయ్. అదేంట్రా, ఆ మ్యారేజ్ కూడా వచ్చావుగా, గుర్తుపట్టలేదా? యా రైట్. కూల్, కమ్ డియర్, లెట్స్ డాన్స్. యా ప్లీజ్. వాట్ వుడ్ యు లైక్ టు హ్యావ్ సర్? ఓ ఫుల్ బాటిల్ ఉంటే నా మొహాన్ కొట్టు, ఓ మూలకెళ్ళి కూర్చుంది అవుతాను. ఇక్కడ ఏది వర్కౌట్ అయ్యలేదు. హాయ్. Hey, Rekha. Hi Rajiv. Hello. Hello. Where's Priya? Priya. Hey. Rekha. Hi. How are you? I'm fine. రేఖ. Just a minute.
ఎక్స్క్యూజ్ మీ థ్యాంక్ యూ. ఓకే ఆంటీ, ఒక్కదాని రాను. ఎవరితో అన్న డ్రాప్ చేయించుకుంటాను. బాయ్. గుడ్ నైట్ ఆంటీ. హాయ్ రేఖ, హౌ ఆర్ యూ? హాయ్, ఐమ్ ఫైన్. మీరు? నేను గుర్తుపట్టలేదా? సారీ, గుర్తు రావట్లేదు. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? వాట్, ఐ కిడింగ్ మీ? ప్రియా రాజీవ్ పేరులో కలిసాం. వి హాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. మీ గౌతమ్. యా, గౌతమ్, హాయ్. నిజం చెప్పు, గుర్తుపట్టలేదు కదా? యాక్చువల్లీ గుర్తు రావట్లేదు, సారీ. ఇట్స్ ఓకే. దిస్ ఫర్ యూ. యా, టేక్ ఇట్. గౌతమ్, ఐమ్ రియలీ సారీ. Forget it. Enjoy the party. మ్యారేజ్లో ఎప్పుడూ చూశాను. అనవసరంగా విస్కీ తాగాను. ఏం గుర్తు రావట్లేదు. అబ్బాయి కూడా బాగున్నాడు. మార్నింగ్ నుంచి టార్చర్ పెడతా ఉన్నాడు. రాజీవ్, రేఖ, ఐమ్ సారీ. నీ ఫ్రెండ్ గౌతమ్ని హర్ట్ చేశాను. వాడు అమ్మాయి దగ్గర హర్ట్ అవడే. ఇంతకీ ఏమైంది? పాపం, తను గుర్తుపెట్టుకుని వచ్చి మాట్లాడిస్తే నేను గుర్తుపట్టలేదు. ఓ, వాడు నీకు ముందే తెలుసా? యా, మీ మ్యారేజ్లోనే కలిసాం. వాడు అసలు పెళ్ళిగే రాలేదు. 3 రోజుల క్రితం ఇండియాకి వచ్చాడు. వాడు నీకు కూడా వేసాడా? వాడంతే. హలో మిస్టర్. లవ్ ఎట్ ఫస్ట్ సెట్ మీద నాకు నమ్మకం లేదు, కానీ వాళ్ళ నైట్ దాని గురించి ఆలోచిస్తాను. అండ్ యూ లుక్ బ్యూటిఫుల్. Thanks for coming, Frank. Okay, buddy. Take good care. Sleep Safe tight. journey, man. Bye-bye. బాయ్ ఫ్రాంక్. టుడే నేను ఫుల్ హ్యాపీరా. రాజీవ్, ఇంకా చాలు రాజీవ్. ఇవాళ టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. పైన పడుకుందు పద. పార్టీ అప్పుడే అయిపోయిందా? పక్క పక్క ప్రియా. వద్దు రాజీవ్, పద. ప్లీజ్. గౌతమ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ రేఖని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? సరే. రా. స్లో 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 చూసుకో. ఓకే ఓకే, పద. డ్రాప్ చేయి. బాయ్ డార్లింగ్. Cheers, man. Cheers. ఎన్ని తాగావు? 4. డ్రాప్ చేయాల్సిందే. పద. గౌతమ్, నీకు ఒక నిజం చెప్పాలి. ఏంటది? నాకు ఎక్కింది. నాకు అర్థమైంది. ఓపెన్ చేయి. ఏంటి? టాప్ ఓపెన్ చేయి. ఎందుకు? నాకు గాలి ఆడట్లేదు. ఏసీ పెంచినా? ఓపెన్ చేయి. కావాలంటే విండో ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయరా. ఓకే ఓకే.
ఎనఫ్. ఐస్ క్రీమ్. సర్లే తీసుకో. పర్లేదు సార్. తీసుకో. Thank you so much for a wonderful evening, Gautam. You're so sweet. ఐస్ క్రీమ్ వాడికిచ్చి నీకు ఇవ్వలేదంటే ఫీల్ అవుతావు కదా గౌతమ్. కొంచెం గట్టిగా ఆలోచించు. దేని గురించి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి. రే ఎవడ్రా నువ్వు? తుర్రుమని లోపలికి వెళ్ళిపోతున్నావు. నల్ల బట్ట కప్పుకుంటే కనిపించను అనుకున్నావా? ఎవడ్రా నువ్వు? బ్యాట్మెన్ వా? మరి బ్యాట్ ఏది? నేను వాచ్మెన్. కరెక్టే, వాచ్ కొనాలి. ఏంటి సార్ సడన్గా ఇంత లవ్? పియానో ప్లే చేస్తే కానీ ప్రియ గుర్తురాదా? నీకు ఈ పియానోకి ఒక సిమిలారిటీ ఉంది. ఈ పియానోలానే నీలో కూడా నాకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. నీకు నేర్పించినా? నేర్పించు. ఖర్చు అవుతుంది. ఏం కావాలి? ఇప్పుడు కాదు కానీ అడిగినప్పుడు కాదనకుండా ఇవ్వాలి. యా ష్యూర్. ప్రామిస్? ప్రామిస్. ఏంటా గొడవ? ఎడున్నాడు మీ సారు? మీ సార్ని రమ్మను, లేకపోతే మమ్మల్ని పైకోనే మేము మాట్లాడాలి. ఇక్కడనే ఉండురి, నేను పోయి మా సార్ని అడిగి వస్తా. ఏయ్ ఎవరా వీళ్ళు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమో తెలియదు సార్, లోపలికి వస్తున్నారు. ఎవర్రా మీరు? మేము మీ ఇంటికి పనికొచ్చినాం. నా పిల్లం పైన మేడ మీద నుంచి పడి చనిపోయింది కదా మీ ఇంట్లో. అయితే డబ్బులు ఇచ్చా కదా అప్పుడే. 50,000 ఏం సరిపోతాయి సార్, మాకు ఇంకా డబ్బులు కావాలి. రేయ్ ఫస్ట్ ఎక్కడి నుంచి పోండ్రా. పైసలు ఇయ్యందే పోయేది లేదు. రేయ్ మనిషి చచ్చిపోతే మీరు పట్టించుకోరా? అడుక్కు తినే నా కొడకల్లారా, డబ్బులుగా ఉండి అడుక్కొని పారేస్తా. తాగొచ్చి గొడవ చేస్తారా? మర్సనంగా మాయండి సార్. తిడతారేంది? ఎందుకు నడుస్తారు? మీకు మరేంద్రా? రాజీవ్ రేయ్ ఇక్కడ నుంచి పోతారా లేదా పోలీస్ మళ్ళీ కొడతావా? మా ఆడకూతురు మీ ఇంట్లో చనిపోయింది. మీ ఇంట్లో కూడా ఓ ఆడకూతురు ఉంది. నా పెళ్ళ ముసురు ఊరికే పోదు. అమావాస్య రోజు చెప్తున్నా, అంత అవుతుంది మీకు. గేట్ వేసాయి పదండి లోపల. ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థమైతలే. హే నువ్వేంటి ఫేస్ ఎలా పెట్టావు? భయంగా ఉంది గౌతమ్. వాళ్ళు ఉసురు అమావాస్య అని ఏదేదో అంటున్నారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయచ్చు కదా రాజీవ్. షడప్రియా, అడుక్కోవడానికి కూడా పద్ధతి ఉంటుంది. బ్లడీ ఇడియట్స్. తాగి నైట్కి వచ్చి గొడవ చేస్తారా? రాస్కిల్స్. అలాంటివన్నీ చెప్పి భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. ఇవన్నీ మామూలే ప్రియా, దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నువ్వు లోపలికి వెళ్ళు. సరేరా, నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్తున్నా. లంచ్కి రావట్లేదు.
రే ఒక్క డ్రాప్కే ట్రాప్ చేసావా? ట్రాప్ ఏంట్రా? రే నాకు తెలుసులేరా, పార్టీలు కలిసిన రేఖ లంచ్కి రమ్ముందా? సర్లేరా, ప్రియాకి అప్పుడే చెప్పకు, తప్పుగా అనుకుంటుంది. ఓకే కూల్, బాయ్. బాయ్. సార్ సార్ ఒక్క నిమిషం. ఇంట్లో ఉండే మూడో మనిషి మీరేనా సార్? కొత్తగా వచ్చిన వాచ్మెన్ నువ్వేనా? అవును సార్. గుడ్. అయినా ఊళ్ళోనే పని చేసుకోకుండా సిటీకి ఎందుకు వచ్చావు? అది నాకు సినిమా యాక్టర్ కావాలని బాగా కోరిక సార్. ఎప్పటికైనా మా ఊరు లీలామల్ సెంటర్లో ఒక్కసారి నన్ను నేను చూసుకోవాలన్న ఆశ. అందుకే రాజమౌళి గారు బాహుబలి సినిమాకి ఆర్టిస్టులు కావాలన్నారు కదా సార్, పరిగెత్తుకొచ్చిన. ఆ సినిమా నేను చేసిన సార్. ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ కొంచెం టైం ఉందన్నారు. అందుకే అప్పటిదాకా ఖాళీ ఉండేందుకని ఇంట్లో పనికి వచ్చిన సార్. ఓ గుడ్. సార్ ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు సార్? ఆడ మనిషి అంటున్నారు, డబ్బులు అంటున్నారు, అమావాస్య అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఎవరు సార్ వాళ్ళు? కన్స్ట్రక్షన్ వర్కర్ ఒకరు పైనుంచి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయింది. వాళ్ళ మనుషులే వీళ్ళు. డబ్బుల కోసం గొడవ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ వచ్చిన వస్తారు, జాగ్రత్త. లోపల రాని ఒక. అలాగే సార్. ఇంట్లో అమ్మాయి చనిపోయిందా? ఈరోజు అమావాస్య. అసలే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ఆర్ సినిమాలు అంటే భయం. తెలుసా? ఐఎమ్ సారీ గౌతమ్. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? 10 minutes. వాట్? 10 minutes కి ఏదో గంట నుంచి వెయిట్ చేస్తున్నట్లు అంతా బిల్డప్ ఇస్తావా? నాతో అని సారీలో చెప్పించుకుంటావా? ఛీ, నువ్వు పార్టీలో కూడా అంతే. You idiot. లేట్ వచ్చింది కాక మళ్ళీ కొడతావేంటి? అబ్బా, నైట్ కొంచెం డోస్ ఎక్కువైంది, అందుకే మార్నింగ్ లేట్గా లేచాను. ఏంటి నాకు సేఫ్టీ? అసలే పెళ్లి కావాల్సిన వాడిని. వద్దు.